ఆ రోజు డేటు మార్చి 27, 1977. కెనరీ ఐలాండ్స్లోని టెనరీఫ్ అని ఒక చిన్న ఐలాండ్ ఉంది. అది ఒక క్వైట్ సండే. ఆ రోజు మధ్యాహ్నం అది అందరూ ప్రశాంతంగానే ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వితిన్ కొన్ని గంటల్లోనే ఆ పీస్ఫుల్ ఎయిర్పోర్ట్ ఏవియేషన్ చరిత్రలోని అత్యంత ప్రమాదకరమైన ఇన్సిడెంట్కి ఒక ల్యాండ్ మార్క్ లాగా మారబోతుంది అని వాళ్ళకెవరికి తెలియదు. 2 జెయింట్ బోయింగ్ 747s లార్జెస్ట్ ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఎవర్ బిల్ట్ గుద్దుకున్నాయి. అక్కడ ఒక రన్వే మీద పూర్తిగా మంచుతో నిండిపోయి ఉన్న ఆ రన్వే మీద ఆ రెండు గుద్దుకోవడం వల్ల వితిన్ సెకండ్స్లోనే 583 మంది చనిపోయారు. అండ్ ఇది అసలు ఎలా జరిగింది అనే ఒక ప్రశ్న కంటిన్యూస్గా అందరినీ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో దాని గురించే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ కథ అంతా కూడా మొదలైంది 2 వేరు ఫ్లైట్స్తో. రెండు కూడా గ్రాండ్ కెనేరియా అని ఒక హాలిడే ఐలాండ్ ఉంది, దాంట్లో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్స్. యాక్చువల్లీ మొదటి దాని పేరు పాన్ AM ఫ్లైట్ 1736. ఇది బోయింగ్ 747-100. దాని పేరు క్లిప్పర్ విక్టర్. ఇది చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఎయిర్ క్రాఫ్ట్. ఎందుకో తెలుసా? మొట్టమొదటి కమర్షియల్ సర్వీస్ని అందించిన బోయింగ్ 747 ఎయిర్ క్రాఫ్ట్ ఇది. అందుకని దీన్ని చాలా అంటే చాలా ప్రత్యేకంగా చూస్తారు. ఇది క్వీన్ ఆఫ్ స్కైస్. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ ఏవియేషన్కి ఒక ప్రైడ్ సింబల్ కూడా. దీంట్లో మొత్తంగా 380 మంది ప్యాసింజర్స్, 16 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా లాస్ ఏంజలస్ నుంచి వచ్చారు. మధ్యలో న్యూయార్క్ కోసం ఒక టెక్నికల్ స్టాప్ కోసం ఆగారు. అండ్ ఆ తర్వాత అట్లాంటిక్ మీదుగా ప్రయాణిస్తున్నారు. వాళ్ళలో చాలామంది టూరిస్టులే. వాళ్ళు కెనరీ ఐలాండ్స్ యొక్క వెకేషన్ కోసం వెళ్తున్నారు. కొంతమంది రిటైర్డ్ కపుల్స్, కొంతమంది యంగ్ ఫ్యామిలీస్. వాళ్ళకి ఈ డిజాస్టర్ గురించి అసలు ఏమాత్రం ఐడియా లేదు. సో లోపల చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కాక్పిట్లో ఉన్న క్రూ మెంబర్స్ మొత్తం కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. 3 ఉన్నారు, క్యాప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ అండ్ ఫ్లైట్ ఇంజనీర్. వాళ్ళు ఆ రూట్లో అంతకుముందు చాలాసార్లు తిరిగారు అండ్ ప్రతిదీ రొటీనే కూడా. తర్వాత రెండో ఫ్లైట్ ఉంది, దాని పేరు KLM ఫ్లైట్ 4805. ఆమ్స్టర్డామ్ స్కిపోల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇది ఆపరేట్ అవుతుంది. ఇది బోయింగ్ 747, కాకపోతే కొత్త సిరీస్ 200 సిరీస్ అనమాట. ఇది ఒక చార్టెడ్ ఫ్లైట్. యాక్చువల్లీ హాలాండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ గ్రూప్కి చెందింది. దాంట్లో 235 మంది పీపుల్ ఉన్నారు. 234 మంది ప్యాసింజర్స్ అండ్ 14 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా డచ్ హాలిడే మేకర్స్. సో వాళ్ళు కూడా ట్రిప్ కోసమే వస్తున్నారు అక్కడికి. అయితే ఈ ఫ్లైట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. అతని ఆ ఫ్లైట్ యొక్క క్యాప్టెన్. అతని పేరు జాకోబ్ వెల్ డ్యూజన్. ఇతని పేరు వాన్ జాంటన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అతను కేవలం క్యాప్టెన్ మాత్రమే కాదు, KLM యొక్క చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ కూడా. అతను చాలామంది వేరే పైలట్స్కి ట్రైనింగ్ ఇస్తుంటాడు. చాలా అంటే చాలా హైలీ రెస్పెక్టెడ్ పైలట్ అనమాట, హైలీ రెస్పెక్టెడ్ క్యాప్టెన్. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఏవియేటర్ ఆ ఎయిర్లైన్ మొత్తానికి కూడా. సుమారుగా 11,000 ఫ్లయింగ్ అవర్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ ఆఫ్ ద ఫ్లయింగ్ అవర్స్ బోయింగ్ 747లోనే. ఇన్ఫ్యాక్ట్ KLM అతన్ని తమ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్లో వాడుకుంటుంది. ఆ ఎయిర్లైన్ యొక్క ఫేసే అతను అనమాట. అండ్ అతనితో పాటుగా కాక్పిట్లో ఫస్ట్ ఆఫీసర్, ఫ్లైట్ ఇంజనీర్ ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళు హైలీ ఎక్స్పీరియన్స్డే. సో ఆన్ పేపర్ ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ సేఫెస్ట్ ఫ్లైట్ ఇన్ ద వరల్డ్ కదా. ఈ రెండు కూడా గ్రాండ్ కెనేరియా ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో లాస్ పాల్మాస్లో, దాని దగ్గర ల్యాండ్ అవ్వాల్సి ఉంది 1:30 అరౌండ్ ఆ టైంలో. అయితే రెండు అక్కడికి చేరుకునే టైంకి సిచ్యువేషన్ అక్కడ మారిపోయింది. సుమారుగా 1:15 ఆ టైంకి గ్రాండ్ కెనేరియా ఎయిర్పోర్ట్లో ఒక బాంబు పేలింది టెర్మినల్ బిల్డింగ్లో. అండ్ ఒక పర్సన్ ఇంజూర్ కూడా అయ్యాడు. అండ్ అదే రోజు యాక్చువల్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది బాంబు ఉందని చెప్పి, కానీ పట్టించుకోలేదు. అండ్ బాంబు పేలింది. సో తర్వాత ఇంకొక ఫోన్ కాల్ వచ్చింది, రెండో బాంబు కూడా ఉంది ఎయిర్పోర్ట్లో అని చెప్పి. సో ఏవియేషన్ అథారిటీస్కి ఇంకొక ఆప్షన్ లేదు. వాళ్ళు ఎయిర్పోర్ట్ని ఇమీడియట్గా క్లోజ్ చేసేయాల్సి వచ్చింది. క్లోజ్ చేసి అన్ని ఫ్లైట్స్ని కూడా డైవర్ట్ చేశారు. ఫస్ట్ పాన్ AM 1736 పైలట్స్కి మెసేజ్ వెళ్ళింది, గ్రాండ్ కెనేరియా క్లోజ్ చేయబడింది, మిమ్మల్ని లాస్ రోడెరోస్ ఎయిర్పోర్ట్కి డైవర్ట్ చేస్తున్నాం, అది టెనరీఫ్ ఐలాండ్లో ఉందని చెప్పారు. పాన్ AM క్యాప్టెన్కి ఇది నచ్చలేదు. నేను కొద్దిసేపు ఇలాగే గాలిలో చక్కర్లు కొట్టచ్చా, తర్వాత గ్రాండ్ కెనేరియా ఓపెన్ అవ్వగానే ఇక్కడ ల్యాండ్ అయిపోవచ్చా అని అడిగాడు. లేదు మీరు ఖచ్చితంగా డైవర్ట్ అవ్వాల్సిందే లాస్ రోడెరోస్కి అని చెప్పారు. అలాగే KLM వాళ్ళకు కూడా చెప్పారు. సరే అని చెప్పి 2 ఫ్లైట్లు కూడా అటువైపు వెళ్ళి, అది చాలా అంటే చాలా చిన్న ఎయిర్పోర్ట్. యాక్చువల్గా ఇంత పెద్ద ఫ్లైట్స్ని హ్యాండిల్ చేయడానికి ఎటువంటి క్యాపబిలిటీ లేని ఎయిర్పోర్ట్ అది. ఈ ఎయిర్పోర్ట్ని ఇప్పుడు బేసిక్గా టెనరీఫ్ నార్త్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తున్నారు. అప్పట్లో లాస్ రోడియోస్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు. 1977లో ఇది చాలా అంటే చాలా చిన్న ఫెసిలిటీ. అది ఒకే ఒక రన్వేని కలిగి ఉండేది. రన్వే 12/30, 3,400 మీటర్ల పొడుగు ఉండేది. దానికి ఒకే ఒక మెయిన్ ట్యాక్సీవే ఉండేది. అండ్ అది కూడా రన్వేకి ప్యారలల్గా ఉండేది. కొన్ని కనెక్టింగ్ ట్యాక్సీవేస్ అయితే ఉన్నాయి, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు.
ఈ ఎయిర్పోర్ట్ బేసిక్గా చిన్న చిన్న టర్బో ప్రాప్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటిని హ్యాండిల్ చేస్తుంది అండ్ అకేషనల్ షార్ట్ హాల్ జెట్స్ని హ్యాండిల్ చేస్తుంది. అంతేగాని ఒకటేసారి 5 జంబో జెట్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ దానికి లేదు. కానీ ఆ రోజు అదే జరిగింది. 5 పెద్ద ఎయిర్లైన్స్ని లాస్ రోడియోస్కి డైవర్ట్ చేశారు. సో దానివల్ల ఏంటంటే ట్యాక్సీవే మొత్తం నిండిపోయింది, ఎనఫ్ ర్యామ్ స్పేస్ అనేది లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ అక్కడే పార్కింగ్ కూడా చేశారు, ఒకటి బ్లాక్ చేశారు. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా ఫ్లైట్స్తో నిండిపోయింది. KLM 747 ఫస్ట్ ల్యాండ్ అయింది 2 ఆ టైంలో. తర్వాత Pan AM 747 ల్యాండ్ అయింది. రెండు కూడా ట్యాక్సీవే మీద డైరెక్ట్గా పార్క్ చేశారు సైడ్ బై సైడ్. అండ్ Pan AM ఏంటంటే KLM వెనకాతలు ఉంది, ఎందుకంటే ముందున్న ఒకే ఒక్క పాతని KLM బ్లాక్ చేస్తుంది కాబట్టి. ప్యాసింజర్స్కి ఏమో అసలు రెస్ట్ లేదు. KLM క్యాప్టెన్ అడిగాడు, మేము కిందకి దిగి టెర్మినల్లో వెయిట్ చేయొచ్చా, సో దట్ ప్యాసింజర్స్కి ఎటువంటి బోర్ కొట్టకుండా ఉంటుందంటే టవర్ ఓకే ఉంది. అండ్ తర్వాత ఎయిర్పోర్ట్ బస్ కూడా వస్తుందని చెప్పారు. Pan AM క్యాప్టెన్ కూడా అదే అడిగాడు, బట్ టెర్మినల్ అప్పటికే ప్యాసింజర్స్తో నిండిపోయిందని చెప్పి నో చెప్పారు. Pan AM ప్యాసింజర్స్ని కావాలంటే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి దిగచ్చు, అక్కడ టార్మాక్ మీద నుంచోవచ్చు కావాలంటే అని చెప్పారు, బట్ బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వద్దని చెప్పారు. సో కొన్ని గంటల పాటు అలాగా ప్యాసింజర్స్ అందరూ కూడా బయటే ఉన్నారు, అది కూడా చల్లటి వెదర్లో. ఏం జరుగుతుందో అర్థం కావట్లే. క్రూ మెంబర్స్కి ఏమో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. అందరికీ కూడా గ్రాండ్ కెనరీకి అర్జెంటుగా వెళ్ళిపోవాలని ఉంది. అలా కొన్ని గంటలు గడిచాయి. ఆ తర్వాత సుమారు 4 ఆ టైంకి లాస్ రోడియోస్కి మెసేజ్ వచ్చింది, గ్రాండ్ కెనరీ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిపోయింది, అందరినీ కూడా పంపించేయచ్చు అని చెప్పి. సో ఏవైతే డైవర్ట్ చేయబడిన 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా క్లియరెన్స్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇమీడియట్గా టేక్ ఆఫ్ చేయడానికి లేదు, కరెక్ట్ ఆర్డర్లో పొజిషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పుడు వెదర్ మారిపోయింది, సడన్గా వర్షం పడడం మొదలుపెట్టింది, క్లౌడ్స్ కిందకు వచ్చేసాయి, విజిబిలిటీ బాగా తగ్గిపోయింది. ఆ టైంలో KLM క్యాప్టెన్ జాకో వ్యాన్ జాంటన్ ఒక క్రిటికల్ డెసిషన్ తీసుకున్నాడు. అతను ఏంటంటే తన ఎయిర్ క్రాఫ్ట్ని కంప్లీట్గా రీఫ్యూయల్ చేయమన్నాడు. అంటే గ్రాండ్ కెనరీకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఆమ్స్టర్డామ్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎటువంటి రీఫ్యూలింగ్ చేయకుండా అని అతను అనుకున్నాడు. అతని ప్లాన్ అయితే అది. అయితే అతనితో పాటు ఉన్న ఫస్ట్ ఆఫీసరు, ఫ్లైట్ ఇంజనీర్ ఇద్దరు కూడా ఏమన్నారు, మనం గ్రాండ్ కెనరీకి కేవలం 60 మైల్స్ దూరంలోనే ఉన్నాం, మన దగ్గర చాలా ఫ్యూల్ ఉంది, రీఫ్యూలింగ్ చేయాలంటే ఇంకొక 35 మినిట్స్ పడుతుంది, అండ్ మనమేమో వెనకున్న Pan AM రూట్ని బ్లాక్ చేస్తున్నాం, గ్రాండ్ కెనరీలో రీఫ్యూయల్ చేసుకుందామంటే వ్యాన్ జాంటన్ అక్కడ చీఫ్ ఇన్స్ట్రక్టర్. సో అతను ఏం చెప్తే అందరూ అదే వినాల్సి ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ ఐ మీన్ కమాండ్ ఐ మేక్ ద డెసిషన్స్ అని చెప్పి రీఫ్యూలింగ్ మొదలు పెట్టించాడు. Pan AM క్యాప్టెన్ KLM కాక్పిట్కి రేడియోలో కాంటాక్ట్ అయ్యాడు, ఎంత టైం పడుతుంది రీఫ్యూలింగ్కి, మీరు మా దారి బ్లాక్ చేస్తున్నారంటే 35 మినిట్స్ అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు. తర్వాత Pan AM క్యాప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ ఇద్దరు కూడా కిందకి దిగి వాళ్ళ ఫ్లైట్ కండిషన్ ఏంటో ఇన్స్పెక్ట్ చేసుకొని KLM 747 దగ్గరకు వచ్చి క్లియరెన్స్కి ఎంత టైం పడుతుంది అనేది చూసుకొని, పోనీ వీళ్ళు పక్క నుంచి వెళ్ళిపోవచ్చా అని చెక్ చేసుకున్నారు. తీరా చూస్తే అక్కడ అంత స్పేస్ లేదు, 12 అడుగులు తక్కువ ఉంది స్పేస్. సో ఈ ఫ్లైట్ ఆ ఫ్లైట్ తగిలేస్తుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా వెయిట్ చేశారు. సుమారుగా 4:30 ఆ టైంకి KLM 747 ఫైనల్గా రీఫ్యూలింగ్ అయితే అయిపోయింది. KLMకి బ్యాక్ ట్రాక్ చేయమని చెప్పి రన్వే 30 మీద క్లియరెన్స్ ఇచ్చారు. బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటి, రన్వేనే ట్యాక్సీవేలో ఉపయోగించుకొని చివరి దాకా వెళ్ళి అక్కడ 180 డిగ్రీస్ యూటర్న్ తీసుకొని మళ్ళీ స్పీడ్గా వచ్చి టేక్ ఆఫ్ అవుతారు అనమాట. చెన్నై ఎయిర్పోర్ట్స్లో ఇదంతా కూడా చాలా కామన్, ఎందుకంటే ట్యాక్సీవేస్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో KLM రన్వే మీదకి వెళ్ళింది, మెల్లిగా బ్యాక్ ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. Pan AMకి కూడా KLMని రన్వే మీద వరకు ఫాలో అవ్వమని చెప్పారు, బట్ ఒక క్రిటికల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదేంటంటే టేక్ ద థర్డ్ ఎగ్జిట్ C3, ఆ తర్వాత ట్యాక్సీవే మీద అలాగ ఉండండి అని చెప్పారు అనమాట. Pan AM క్రూకి అర్థం కాలేదు, ఫస్టా థర్డా అంటే మళ్ళీ క్లియర్గా థర్డ్ వన్ సార్ అని చెప్పారు. కానీ విపరీతంగా మంచు కురుస్తోంది, ఫాగ్ విపరీతంగా అలుముకుంది ఆ ప్రాంతం అంతా కూడా. సో విజిబిలిటీ బాగా తగ్గిపోయింది, కొన్ని 100 మీటర్లు కూడా లేదు విజిబిలిటీ ఆ ప్రాంతంలో. టవర్ నుంచి ఉన్న వాళ్ళకి అసలు ఎయిర్ క్రాఫ్ట్లు కూడా కనబడట్లేదు అక్కడ ATCలో ఉన్న వాళ్ళందరికీ కూడా. Pan AM క్రూ మెల్లిగా ఇక ట్యాక్సీవే నుంచి రన్వే మీదకి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు 2 ట్యాక్సీవేస్ని ఐడెంటిఫై చేశారు, C1 అండ్ C2. బట్ వాళ్ళు C3ని దాటి వెళ్ళిపోయారా, ఇంకా ముందే ఉందా అది అనేది వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళు సైన్స్ని చదవలేకపోతున్నారు ఫాగ్ కారణంగా, అండ్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటో తెలియట్లేదు. ఈ గ్యాప్లో KLM రన్వే యొక్క చివరికి అయితే వెళ్ళిపోయింది అండ్ 180 డిగ్రీస్ యూటర్న్ తీసుకొని ఇంకా రన్వే మీద టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నారు. KLM కాక్పిట్లో టెన్షన్స్ పెరుగుతున్నాయి, ప్యాసింజర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వెళ్తామా అని. వెదర్ వర్స్ట్గా మారింది, క్యాప్టెన్ ఏమో వెళ్ళిపోవాలని కంగారు పడిపోతున్నాడు అండ్ థ్రాటిల్స్ కూడా అడ్వాన్స్ చేశాడు. సో ముందుకు వెళ్తుంది. ఫస్ట్ ఆఫీసర్ ఒక నిమిషం వెయిట్ చేయండి, మనకి ATC క్లియరెన్స్ లేదు అన్నాడు ఆఖరికి. కానీ క్యాప్టెన్ అక్కర్లేదు నాకు తెలుసు, ఏం కాదు పదా అన్నాడు. ఫస్ట్ ఆఫీసర్ వెంటనే రేడియోలో టవర్తో కాంటాక్ట్ అయ్యి KLM 4805 టేక్ ఆఫ్కి రెడీగా ఉంది అండ్ ATC క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నామంటే టవర్ వాళ్ళేమో KLM 8705 you are clear to the Papa beacon,
క్లైమ్ టు అండ్ మెయింటైన్ ఫ్లైట్ లెవెల్ 90 రైట్ టర్న్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ అన్నాడు. బేసిక్గా అతను టేక్ ఆఫ్ అనే పదాన్ని వాడాడు. బేసిక్గా క్లియర్డ్ ఫర్ టేక్ ఆఫ్ అంటేనే ఎగరాల్సి ఉంటుంది, టేక్ ఆఫ్ అంటే ఎగరకూడదు. కానీ క్లియర్డ్ ఫర్ టేక్ ఆఫ్ అని చెప్పకపోయినప్పటికీ కూడా ఇక్కడ కేఎల్ఎం ఫస్ట్ ఆఫీసర్ టేక్ ఆఫ్ అన్నారు కదా అని చెప్పి ఎగిరిపోదామని డిసైడ్ అయ్యాడు. రోజర్ సార్ ఓకే మేము వెళ్తున్నాము అటు సైడ్ అండ్ మీరు చెప్పిన రూట్లోనే వెళ్తామని చెప్పారు. వీఆర్ నవ్ ఎట్ టేక్ ఆఫ్ అని చెప్పి టేకింగ్ ఆఫ్ అన్నాడు. సో ఎట్ టేక్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ అనేది ఏటీసీ వాళ్ళకి సరిగ్గా వినపడలేదు. వాళ్ళు కూడా అతను కరెక్ట్ చేయలేదు. ఏమన్నారు కరెక్ట్గా చెప్పండి అని చెప్పి అడగలేదు. మళ్ళీ తర్వాత కేఎల్ఎం క్యాప్టెన్ బ్రేక్స్ వదిలేశాడు. వీఆర్ గోయింగ్ చెక్ థ్రస్ట్ అన్నాడు. ఇంజన్స్ అందుకున్నాయి, స్పీడ్ అందుకుంది అండ్ టవర్ వాళ్ళకి ఆ టైంలో ఇంజన్ నాయిస్ వినపడింది. సో వీళ్ళు బయలుదేరుతున్నారని అర్థమైంది. కంట్రోలర్ ఏమో ఓకే స్టాండ్ బై ఫర్ టేక్ ఆఫ్ ఐ విల్ కాల్ యూ అన్నాడు. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ ఓకే అన్నది మాత్రం వినబడి మిగతా మాటలన్నీ కూడా రేడియో హెట్రోడైన్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే వేరు వేరు సిగ్నల్స్ ఇంటర్ఫియర్ అయిపోవడం వల్ల కొన్ని మాటలు వినబడవు. సో ఓకే అన్నది వినబడి మిగతాదంతా వినబడలేదు. స్టాండ్ బై ఫర్ టేక్ ఆఫ్ అన్నది అస్సలు వినబడలేదు. ఓకే అన్నదే వినబడి ఇంకా స్పీడ్ అందుకున్నారు. అండ్ అదే టైంలో పాన్ ఏఎం క్యాప్టెన్ మేము ఇంకా రన్వే మీదే ఉన్నాం, క్లిప్పర్ 1736 అని చెప్పాడు. ఇంకా వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు. పాన్ ఏఎం వాళ్ళకి రిపోర్ట్ ద రన్వే క్లియర్ అంటే ఓకే విల్ రిపోర్ట్ వెన్ వీఆర్ క్లియర్ అని చెప్పారనమాట. అంటే మేము ఎప్పుడైతే క్లియర్ చేస్తామో అప్పుడు చెప్తామన్నారు. ఫ్లైట్ ఇంజనీర్ ఎవరైతే కేఎల్ఎంలో ఉన్నాడో అతను ఇదంతా విన్నాడు. పాన్ ఏఎం ఇంకా రన్వే మీదే ఉందని అతనికి అర్థమైంది. సో ఏటీసీ వాళ్ళకి ఇమీడియట్గా ఈజీ నాట్ క్లియర్ దెన్ ద పాన్ అమెరికన్ అని అడిగాడు. కేఎల్ఎం క్యాప్టెన్ ఏంటి ఇవన్నీ కూడా వింటున్నాడు కానీ పట్టించుకోవట్లేదు, టేక్ ఆఫ్ మీదే ఫోకస్ పెట్టాడు. ఏమన్నావు అంటే మళ్ళీ అన్నాడు ఇంజనీర్, సార్ పాన్ అమెరికన్ టేక్ ఆఫ్ అవ్వలేనట్టుంది సార్, అంటే రన్వే నుంచి పక్కకి వెళ్ళినట్టుంది సార్. అంటే ఏం కాదు అది ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది, ఎగ్జిట్ అయిపోయి ఉంటుంది, ఇంత టైమా ఏం కాదులే పదా అని చెప్పి స్పీడ్ పెంచాడు. అండ్ కేఎల్ఎం ఫస్ట్ ఆఫీసర్ అప్పుడు V1 అన్నాడు. V1 అంటే ఇంకా డెసిషన్ స్పీడ్. ఇంకా ఆ స్పీడ్కి వెళ్ళిన తర్వాత టేక్ ఆఫ్ చేయాల్సిందే, టేక్ ఆఫ్ చేయకుండా దాన్ని ఆపలేరు. ఎందుకంటే దాన్ని ఆపితే ఇంకా రన్వే దాటి ముందుకు వెళ్ళిపోయి ఎక్కడో పడిపోతుంది. సో కేఎల్ఎం 747 థిక్ ఫాగ్లో 150 knots స్పీడ్లో వెళ్తుంది. అండ్ పాన్ ఏఎం 747 రన్వే మీదే ఉంది. 4th ట్యాక్సీవే ఏదైతే ఉందో C4 అక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో సడన్గా పాన్ ఏఎం క్రూ మెంబర్స్కి ఒక పెద్ద షాడో ఆ ఫాగ్లోంచి బయటకు వస్తూ కనబడింది. అదే కేఎల్ఎం. ఇంపాసిబ్లీ క్లోజ్. ల్యాండింగ్ లైట్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. అండ్ పాన్ ఏఎం క్యాప్టెన్ గట్టిగా అరిచాడు దేర్ ఈజ్ అని. ఫస్ట్ ఆఫీసర్ కూడా అరిచాడు గెట్ ఆఫ్ గెట్ ఆఫ్ గెట్ ఆఫ్ అని. ఆ టైంలో కేఎల్ఎం క్యాప్టెన్ పాన్ ఏఎంను చూశాడు. లాస్ట్ సెకండ్లో చూశాడు. అప్పుడు ఇంక పైకి లేపడానికి ట్రై చేశాడు కానీ అప్పటికే లేట్ అయిపోయింది. కేఎల్ఎం యొక్క ల్యాండింగ్ గేరు ఇంజిన్ రెండూ కూడా పాన్ ఏఎం యొక్క ఫ్యూజిలేజ్ని తగిలాయి. ఇమ్మీడియట్గా మంటలు అంటుకుపోయాయి. కేఎల్ఎం పాన్ ఏఎం రూఫ్ మొత్తాన్ని కూడా చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. పాన్ ఏఎం క్యాబిన్ మొత్తం ఓపెన్ అయిపోయింది. చాలామంది స్పాట్లో చనిపోయారు. ఆ తర్వాత కేఎల్ఎం కూడా రెక్కలన్నీ విరిగిపోయి ఇంజన్లతో మంట అంటుకుపోయి అలా మంటలతోనే గాలిలో కొన్ని 100 అడుగుల వరకు వెళ్ళి ఆ తర్వాత రన్వే దాటిన తర్వాత ఒక 1/2 మైలు దూరం వెళ్ళాక కింద పడిపోయింది. పడిన వెంటనే మంటలు మొత్తం చెలరేగాయి. మొత్తం ఫ్లైట్ అంతా పేలిపోయింది. ఈ పాన్ ఏఎంలో కూడా ఫ్రంట్ సెక్షన్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం నాశనం అయిపోయింది. బట్ వెనక కొంతవరకు బాగానే ఉంది, డ్యామేజ్ అవ్వలేదు. వెనక ఫైర్ కూడా ఏం లేదు, ఫ్రంట్ పార్ట్లోనే ఫైర్ కూడా ఉంది. సో ఫ్యూజిలేజ్ని ఫస్టే కదా తాకింది, అందుకని ఫ్రంట్ పార్ట్లో ఏమైందో బ్యాక్ పార్ట్లో అది జరగలేదు. ఎవరైతే ప్యాసింజర్స్ బతికున్నారో వాళ్ళందరూ కూడా రేర్ ఎగ్జిస్ట్ నుంచి బయటకు అయితే వచ్చారు. అండ్ క్రూ మెంబర్స్ కూడా కొంతమంది బయటకు వచ్చారు. చాలామంది రన్వే మీదకి వచ్చి ఎస్కేప్ అయిపోయారు. కేఎల్ఎంని మొత్తం మంటలు మింగేసాయి, ఎవ్వరూ బతకలేదు. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆ ప్రాంతానికి చేరుకునేసరికి మొత్తం ఆ ప్రాంతం అంతా చాలా వరస్ట్గా తయారైంది. మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. అండ్ రిమోట్ లొకేషను, షీర్ స్కేల్ ఆఫ్ డిజాస్టర్, దాన్ని ఏం చేయలేకపోయారు వాళ్ళు. ఫైనల్గా మొత్తం చనిపోయిన వాళ్ళు ఎంతమందో తెలుసా? కేఎల్ఎం ఫ్లైట్ 4805 నుంచి 234 మంది ఉంటే అందరూ చనిపోయారు. అండ్ అంటే 14 మంది ప్యాసింజర్స్ కూడా ఉన్నారు, 14 క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. 234 ప్యాసింజర్స్, మొత్తం 248 మంది చనిపోయారు. పాన్ ఏఎం ఫ్లైట్ 1736లో 380 మంది ప్యాసింజర్స్ ఉంటే 16 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. మిరాక్యులస్లీ 61 మంది బతికారు, 56 మంది ప్యాసింజర్స్, 5 క్రూ మెంబర్స్. 335 మంది చనిపోయారు, 326 మంది ప్యాసింజర్స్, 9 మంది క్రూ మెంబర్స్. సో టోటల్గా 583 మంది చనిపోయారు. సో ఏవియేషన్ చరిత్రలో అత్యంత డెడ్లియెస్ట్ యాక్సిడెంట్ అని చెప్పి అందరూ పేర్కొన్నారు. 747కే కాదు, సింగిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్సిడెంట్లో ఇదే హైయెస్ట్. ఇన్వెస్టిగేషన్ కొన్ని ఏళ్లు పట్టింది. ఫైనల్గా చెప్పిన రిపోర్ట్ ఒకటే, కేఎల్ఎం క్యాప్టెన్ చేసిన మిస్టేక్ వల్ల ఇదంతా జరిగింది.
ఎటువంటి క్లియరెన్స్ లేకుండా టేక్ ఆఫ్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ ఫస్ట్ ఆఫీసర్ వార్నింగ్స్ వినలేదు. చీఫ్ ఇన్స్ట్రక్టర్గా అతనికి ఏదైతే అథారిటీ ఉందో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫీసర్ కూడా వెయిట్ ఏ మినిట్ అని చాలా మెల్లిగా చెప్పాడు, ఎందుకంటే సీరియస్గా చెప్తే ప్రాబ్లం అవుతుందని. ఫస్ట్ ఇంజనీర్ ఈసీ నాట్ క్లియర్ అని చెప్పిన మాటను కూడా అతను ఇగ్నోర్ చేశాడు. బట్ దాంతోపాటుగా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బాంబ్ డైవర్షన్, క్రౌడెడ్ ఎయిర్పోర్ట్, ఫాగ్, రేడియో హెట్రోడైన్, అలాగే చాలా రకాల ఫ్రేజెస్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు టేక్ ఆఫ్ అని లేదంటే క్లియర్డ్ ఫర్ టేక్ ఆఫ్ అని ఇలా చెప్తే కానీ తేడా తెలియట్లేదు. సో ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి నెక్స్ట్ టైం ఏవియేషన్లో ఈ ఫ్రేజెస్ ఏవైతే ఉంటే వాటన్నిటిని మార్చారు. టేక్ ఆఫ్ని కేవలం జెన్యూన్ క్లియరెన్స్ ఆఫ్ టేక్ ఆఫ్ టైంలోనే వాడటం మొదలుపెట్టారు. అప్పటి వరకు డిపార్చర్ అనే వాడతారు. క్లియర్డ్ ఫర్ టేక్ ఆఫ్ అనే పదాన్ని కంప్లీట్గా తీసేశారు ఎయిర్పోర్ట్ల డిక్షనరీ నుంచి. తర్వాత క్రూ రీసోర్స్ మేనేజ్మెంట్ని మ్యాండేటరీ చేశారు. పైలట్స్కి ఇక మీదట మాట్లాడే రైట్స్ ఇచ్చారు. ఈవెన్ క్యాప్టెన్స్ వాళ్ళ మాట వినకపోతే సేఫ్గా కనుక తిరిగి వచ్చినట్టయితే వెంటనే రిపోర్ట్ చేయొచ్చు వాళ్ళ మీద. అండ్ కాక్పిట్లో బేసిక్గా ర్యాంక్ సేఫ్టీని సైలెన్స్ చేయకూడదని డిసైడ్ అయ్యారు. సో బేసిక్గా ఇక్కడ ఫస్ట్ ఆఫీసర్ వెయిట్ ఏ మినిట్ అన్నాడు కదా, అది కనుక వినుంటే ఏం కాకపోను కదా. సో రన్వేని కూడా బెటర్గా చేశారు. గ్రౌండ్ రాడార్, బెటర్ సైన్స్, లైటింగ్ ఇంప్రూవ్ చేశారు, అన్నీ చేశారు. బట్ ఆ రోజు అవేమీ లేవు. అందువల్ల 583 మంది చనిపోయారు. సో జస్ట్ నెంబర్ మాత్రమే కాదు, అందులో ఎంతోమంది మదర్స్, ఫాదర్స్, సన్స్, డాటర్స్, గ్రాండ్ పేరెంట్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పిల్లలు అందరూ ఉన్నారు. ఎన్నో కలలు, ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, అన్నీ నాశనం అయిపోయాయి ఆ రోజు. సో ఆ రోజు బేసిక్గా వాళ్ళు ఫ్లైట్ ఎక్కారు హాలిడే కోసం. బట్ వాళ్ళు ఎక్కింది ఫ్లైట్ కాదు, ఫ్యూనరల్ అనమాట. అది సిచ్యువేషన్. సో అది క్రాష్ ఆఫ్ సెంచరీ అని చెప్తూ ఉంటారు దాన్ని. అందుకే ఇప్పటికీ కూడా దాని గురించి తలుచుకుంటూ ఉంటారు. అలాంటి సంఘటన మళ్ళీ ఎప్పటికీ జరగకూడదని కోరుకుంటూ ఉంటారు. సో అది అంతటి ప్రమాదకరమైన, అంతటి భయంకరమైన ఇన్సిడెంట్ అనమాట. సో ఫ్లై సేఫ్ అండ్ రిమెంబర్ ఎవ్రీ టేక్ ఆఫ్ ఈజ్ ఆప్షనల్ బట్ ఎవ్రీ ల్యాండింగ్ ఈజ్ మ్యాండేటరీ. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.